తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోదాలో భాగంగా గామన్ బ్రిడ్జ్ వద్ద భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాడేరు నుండి ఆటోలో తరలిస్తున్న గంజాయిని లారీలో లోడ్ చేస్తున్న సమయంలో సమాచారం మేరకు దాడి చేశారు. మత్తు ద్రవ్యాల విలువ సుమారు 5 లక్షలుగా ఉంటుందని అంచనా. ఘటనలో ఉపయోగించిన లారీ, ఆటోను సీజ్ చేసి ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి లావణ్య ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. గంజాయి రవాణాలో పాల్గొన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి రవాణా చేస్తున్నామని వచ్చిన సమాచారం మేరకు వెంటనే టీం వచ్చి ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక 86 ప్యాకెట్లని వీళ్ళు గుర్తించారు. ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీల వరకు ఉంది గంజాయి. ఇందులో మొత్తం మనకి కాంట్రాబ్యాండ్ వచ్చేసి 172 కేజెస్గా గుర్తించడం జరిగింది. దీన్ని డొంకరాయి నుంచి కోయంబత్తూరుకి తరలిస్తుండగా ఇక్కడ డొంకరాయి నుంచి ఇక్కడ వరకు ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ నుంచి లారీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. ఈ లారీ వారిని విచారించగా లారీ ఇక్కడ నుంచి కోయంబత్తూరుకి వెళ్తున్నట్టు తెలిసింది. కలకట్టా నుంచి వస్తుంది ఈ లారీ. కలకట్టా నుంచి వస్తున్న లారీకి మధ్యలో వీళ్ళకి బేరం కుదిరి మీరు ఇక్కడ నుంచి కోయంబత్తూరు తీసుకెళ్ళడానికి సిద్ధం. ఇలా మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 3 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఇందులోని ఒక ఆటో డ్రైవరు, 2 లారీకి సంబంధించిన వ్యక్తులు, మొత్తంగా 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. కొవ్వూరు ఎక్సైజ్ సిఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ గంజాయి రవాణా చేస్తున్నామని వచ్చిన సమాచారం మేరకు వెంటనే టీం వచ్చి ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఈ క్రమంలో